పూర్తి ఇండియాతో పాటు మొత్తం ప్రపంచమే ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నప్పుడు అవతల చైనా మాత్రం వస్తువులు చాలా చౌకగా దొరికిపోతున్నాయనే సమస్యతో బాధపడుతుంది. అవును, వస్తువులు చౌకగా దొరకడం ఏం చెడ్డది అని మీరు అనుకుంటున్నారేమో కదా. అసలు విషయం ఏంటంటే చైనాలో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బదులు డిఫ్లేషన్ సమస్యగా మారింది. అన్ని కంపెనీస్ మార్కెట్ లో తమ షేరు పెంచుకోవడానికి గట్టిగా పోటీ పడుతున్నాయి. నా దగ్గరే ఎక్కువ మంది కస్టమర్స్ కొనాలి అని ప్రైజెస్ ను ఒక్కసారిగా తగ్గిస్తున్నాయి. ఒకప్పుడు సోలార్ ప్యానెల్స్ ను వామ్మో ఎంత గొప్ప టెక్నాలజీ అని ఆర్భాటంగా చూపించే ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ గా చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు చైనాలో అవే $10 $20 కు బొమ్మల ప్రైజెస్ లో దొరికేస్తున్నాయి. అతిగా ప్రొడక్షన్ చేయడం వల్ల చైనాలో చదువుకున్న వాళ్లకు కూడా బాగా తెలుసుకున్నారు వస్తువులు ధరలు ఇంతగా పడిపోవడం దేశానికి మంచిది కాదని. దేశం పెరగాలంటే కొంచెం సాధారణ ఇన్ఫ్లేషన్ 2 నుంచి 3% ఉండాల్సిందే. కంపెనీలకు సరైన లాభం రాకపోతే పనిచేసే కార్మికులకు ఉద్యోగస్తులకు కూడా తక్కువ జీతమే వస్తుంది. ఈ విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే చైనా ఆర్థిక వ్యవస్థ మొత్తం స్థిరంగా మారిపోయింది. ఫైనాన్స్ వాళ్ళకు ఇది బాగా తెలుసు. కాబట్టి చైనా ఇప్పుడు కొంచెం ఇన్ఫ్లేషన్ కావాలని కోరుకుంటుంది. కానీ అది మాత్రం అక్కడ జరగడం లేదు. సంవత్సరం తర్వాత సంవత్సరం డిఫ్లేషన్ కొనసాగుతూనే ఉంది.